హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ క్యారెట్ పాస్తా. ఫస్ట్ నేను దానికోసం క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలాగా పీల్ చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక క్యారెట్ కూడా చక్కగా పీల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ క్యాలీఫ్లవర్ ని కూడా చక్కగా సాల్ట్ వాటర్ లో కాసేపు ఉంచి నీట్ గా వాష్ చేసుకొని ఇవన్నీ నేను కొంచెం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఒక్కళ్ళకే చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది తక్కువ తీసుకున్నానండి. మనం గనక ఎక్కువ మందికి చేస్తే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటిని ఇలా నేను స్టీమ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకున్నాను. కింద బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని పైన చిల్లులు గిన్నె ఒకటి పెట్టుకొని స్టీమ్ చేసేసుకున్నాను. అండ్ ఒక 15-20 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా స్టీమ్ అయిపోయినాయి. తొందరగా అయిపోవాలి అనుకునే వాళ్ళు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. స్టీమ్ చేస్తే ఏంటి అంటే కొంచెం ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఆల్సో న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయి కాబట్టి నేను స్టీమ్ చేస్తాను. నెక్స్ట్ అయితే హోల్ వీట్ పాస్తా అనేది తీసుకున్నానండి. ఇలా చూసుకోవాలి 100% హోల్ వీట్ అని చెప్పి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ చూసుకోవాలి. నో మైదా, నో యాడెడ్ షుగర్ ఇవన్నీ చూసుకొని తీసుకున్నాను. బికాస్ నా 2-year old బేబీకి కూడా వాడతాను కాబట్టి. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మరగపెట్టుకోవాలి. మరిగిన తర్వాత తగినంత పాస్తా అనేది మనం వేసుకొని కుక్ చేసుకోవాలి. పాస్తా అనగానే ఫస్ట్ మిల్క్తోనే చేస్తాము, అదే టేస్ట్గా ఉంటుంది. బట్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి పడని వాళ్ళు అండ్ ఆల్సో మిల్క్ పడని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను ఓన్లీ వెజ్జీస్తోనే చేస్తున్నానండి. స్టీమ్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ క్యారెట్ని ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేసుకోకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా కొంచెం పేస్ట్ లాగా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈలో పాస్తా ఉడికిందో లేదో చూసుకోవాలి. పాస్తా అనేది కొంచెం మెత్తబడగానే మనం తీసేసుకోవాలండి, సరిపోతుంది. ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన తాలింపులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. క్యాలీఫ్లవర్ ఇంకా క్యారెట్లో కూడా మనకి మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి ఉన్నాయండి. నాకైతే ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ వెజిటేబుల్స్తో మాత్రమే చేశాను. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా కానీ చేయొచ్చు. బట్ వేరే వెజిటేబుల్స్తో నాకు తెలిసి ఇంత టేస్ట్ అయితే రాదు. క్యాలీఫ్లవర్ క్యారెట్ ఏంటంటే ఆ కాంబినేషన్కి పాస్తాకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో నేను అందుకే ఆ 2 వెజిటేబుల్స్ని యూస్ చేశాను. తాలింపు వేసిన తర్వాత ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఈ ఆయిల్లో కొంచెం వేసుకొని బాగా మగ్గబెట్టాలి. ఇది పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ కూడా మనం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి సాల్ట్ ఏమన్నా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి వెజ్జీస్లో సమ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది ఉంటుంది. క్యారెట్ నుంచి లిటిల్ అమౌంట్ ఆఫ్ స్వీట్ కూడా ఉంటుంది. సో అందుకే ఏంటంటే బట్ 1+ ఇయర్ 2 ఇయర్ లోపు వాళ్ళకైతే అసలు మనం వేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఇలా ప్యూర్గా తినేస్తారు. బట్ పెద్దవాళ్ళకి ఏంటంటే సాల్ట్ కారం లేకుండా తినరు కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి ఇంకొంచెం సాల్ట్ ఇంకేమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసిన తర్వాత కూడా కొన్ని వెజ్జీస్ అనేవి పచ్చివాసన వస్తూ ఉంటాయి కదా. సో దానికోసమే ఈ పేస్ట్ ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కొంచెం వాటర్ అనేది పోసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో హోల్ వీట్ పాస్తా యూస్ చేశాను కదండి. ఇంకొంతమంది హోల్ వీట్ పాస్తాను కూడా యూస్ చేయకూడదు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే మిల్లెట్ పాస్తాస్ అనేవి ఉంటాయి కదండి, అవి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్లో మనం తగినంత వాటర్ అనేది మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వాటర్ కూడా బాగా మరగపెట్టుకోవాలి. చాలా దగ్గర కావాలన్నమాట, థిక్ పేస్ట్ లాగా. అప్పటి వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత ఇంకొక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే చక్కగా దగ్గరికి అయిపోతుంది. అలా కొంచెం మరిగిన తర్వాత నేను కొంచెం పెప్పర్ పౌడర్ అనేది వేసానండి. అండ్ ఆల్సో ఇంకొంచెం పసుపు అనేది వేసుకొని మిక్స్ చేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు ఉంటుంది కదా, బాగుంటుంది వెజిటేబుల్స్లో. సో నేను దానికోసమే కారం అనేది వేయకోకుండా పెప్పర్ పౌడర్ అనేది వేసుకున్నాను. సో ఇలా బాగా కొత్తలాడుతూ చాలా దగ్గరికి అయ్యే వరకు మనం మగ్గపెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం తర్వాత మనము బాయిల్ చేసుకొని పెట్టుకున్న పాస్తాని ఇంకా వేసేసుకోవాలి. చూసుకోండి, ఇలాగా మనం మెత్తగా ఉండాలి పాస్తా అనేది.
పాస్తా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ మిక్చర్ని ఇందులోకి మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ పాస్తా మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. మనం కాసేపు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇంకా ఏ స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇందాక వెజిటేబుల్ మిక్చర్లో మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకున్నాము. అండ్ ఆల్సో పాస్తా బాయిల్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసి బాయిల్ చేసాం కాబట్టి ఇంకా సాల్ట్ కూడా అవసరం ఉండదండి. పాస్తా వేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం మిక్స్ చేసేసుకుంటే ఇంక రెడీ అయిపోతున్నట్టే. లాస్ట్‌లో ఇంకొంచెం టేస్ట్ కోసం నేను పాస్తా మిక్చర్ అనేది వేసుకున్నాననమాట. మిల్క్ యూజ్ చేయలేదు కదండీ! బట్ మనం పాస్తా తినేటప్పుడు పాస్తా ఫీల్ రావాలి కదా! అందుకే నేను పాస్తా మిక్చర్ అనేది కొంచెం లాస్ట్‌లో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. లాస్ట్ టైం నేను ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ పాస్తా రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశానండి. ఒకటి ఎగ్‌తో, ఒకటి మిల్క్ ప్రొడక్ట్‌తో. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్‌లో పెడతాను చూసేయండి. సో, ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ క్యారెట్ పాస్తా అనేది రెడీ అయిపోయింది కదండీ! మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కిడ్స్‌కి తప్పకుండా నచ్చుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయడం, కామెంట్ చేయడమే కాదండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి యూనిక్ ఇంకా హెల్తీ రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ.